అపవాది ఏదో ఒక తలంపు నీ తలంపులోకి తీసుకొచ్చి, ఆలోచనలోకి తీసుకొచ్చి నిత్యం భయపెట్టి విశ్వాసాన్ని కోల్పోయేలాగా చేస్తాడు. అయితే ఈ వాక్యాన్ని వింటున్న నీ మనస్సులో దేవుని తలంపులు లోడవుని గాక, దేవుని తలంపులు అప్లోడవుని గాక, దేవుని యొక్క ఆలోచనలు మీ ఆలోచనలోకి వచ్చును గాక. వాక్యము ద్వారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా, దేవుని యొక్క శక్తి ద్వారా, దేవుని యొక్క బలమైన అభిషేకము ద్వారా నీ తలంపులు ఎప్పుడైతే రూపాంతరము చెందుతాయో, ఉన్నత తలంపులుగా, దేవుని వాక్య తలంపులుగా, క్రీస్తు తలంపులుగా నీ తలంపులు ఎప్పుడైతే మలుచుకుంటామో ఏ స్థితిలో నుంచి అయినా పైకొస్తాము, బయటకు వస్తాము, దీవించబడతాం. పేదరికం అనే తలంపు కలవరపెట్టి కలత చెందింపజేస్తుందా? అనారోగ్య తలంపు నేను బాధిస్తుందా? ఇంక ఎప్పుడు పోదుని డాక్టర్ చెప్పిన తలంపు నీకు కలత చెందేలాగా చేస్తుందా? లేదా అపవాది ఏదో ఒక భయాన్ని నీ తలంపులో పెట్టి నిత్యం నిన్ను భయపెడుతుందా? అవన్నీ యేసు క్రీస్తు నామములు నీ తలంపులకెళ్ళి పెళ్లగించబడునుగాక, యేసు నామములో పెకిలించబడునుగాక. నీలోనే కాదు, నీ కుటుంబములు, నీ పిల్లలు, నీ ఇంటి వాళ్ళు, అవును నువ్వు ఎక్కడ కోరుకొని ప్రార్థిస్తున్నావు అందెల్లా దేవుడు బలమైన కార్యము చేయనుగాక. అందుకని కాకుల సంగతిని విచారించుడి. అవి చూడండి, అవి విత్తవు, కోయవు, వాటి గరిసె లేదంట, కొట్టు లేదు, అయితే దేవుడు వాటిని పోషించుచున్నాడు. వాటి కంటే మీరెంతో శ్రేష్ఠులంట. దేవునికి వాక్యం అంటుంది, పువ్వులేలాగా ఎదుగుచున్నావు ఆలోచించడి. అవి కష్టపడవు, వడకవు, అయినను సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వల్లే అలంకరించలేరంట. అవును, మీతో చెబుతున్నాను. అందుకే ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని విచారించకూడి, అనుమానం కలిగి ఉండకూడి. దేవునికి వాక్యం అంటుంది, దేని గురించి అనుమానం కలిగి ఉండద్దు, దేని గురించి కలత చెందొద్దు, విచారించొద్దంట. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా. అవును, చింతించటం వల్ల మురడెక్కువ ఎత్తు చేసుకోగలరా? నువ్వు చింతించటం వల్ల మరి తెల్లగా ఉన్న వెంట్రుకల్ని నల్లగా చేసుకోగలవా? మూరడెత్తు ఎత్తుకు చేసుకోగలవా అని దేవునికి వాక్యం అంటుంది. కనుక ఏమైతే నిన్ను కలత పెట్టి కలవర పెడుతున్నాయో ఆ ప్రతి తలంపు, అపవాది నుంచి వచ్చిన ప్రతి ఆలోచన, ప్రతి తలంపు యేసు క్రీస్తు నామములో నీ తలంపులకెళ్ళి డిస్ట్రాయిడ్ అవునుగాక, తొలగిపోనుగాక. నీ హృదయ తలంపులకి దేవుని సమాధానం కలుగునుగాక. కనుక మరి ఈ లైవ్ చూస్తున్న మీ అందరి జీవితములో ఎలాగుండాలంటే మన మనస్సుని రూపాంతరం ఇచ్చేలా. అందుకే మీ మనసు మారి నూతన మగుట వల్ల రూపాంతరము చెందాలంట. మన తలంపులలో దేవుని వాక్యముతో నింపబడాల, దేవుని దర్శనముతో నింపబడాల, దేవుని ఆలోచనతో నింపబడాల, ప్రార్థనతో. అవును, మన తలంపులను మార్చుకోవాలా, వాక్యము ద్వారా మార్చుకోవాలా. మన తలంపులను దేవుని ఆత్మ అభిషేకముతో అంతబడినప్పుడు మన జీవితం అద్భుతంగా ఉంటుంది. పిల్లరా, ఇలా చూస్తున్నా మీ అందరి జీవితంలో మీ పేదరికము తొలగిపోనుగాక, అనారోగ్యం యేసు నామములో వీడిపోనుగాక, కలతలు తొలగిపోనుగాక. దేని గురించి కలత చెందుతున్నావు, కలత ఈ రోజు నుంచి స్టాప్ అయిపోనుగాక, యేసు నామములో తొలగిపోనుగాక. అందుకే బైబిల్ అంటూ లూకా సువార్త 12:7 కనుక చూస్తే, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకూడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. చూడండి, స్మాల్ బర్డ్స్, ఆ గడ్డి చూడండి, అవును ఇప్పుడుండే అంతలో వెండిపోయే పువ్వు చూడండి. మరి ఇలాగా కాకులను, పక్షులను దేవుడు అద్భుతంగా పోషిస్తున్నాడు, అద్భుతంగా వాటికి ఆహారం ఇస్తున్నాడు, వాటికి మరి గూళ్ళిస్తున్నాడు, వాటిని కాపాడుతున్నాడు. దేవుని సెలవు లేక ఒక్కడు కూడా నేల పడదంట. అటువంటి పక్షులకే అంత విలువనిస్తే, అంత శ్రేష్ఠులని దేవుడు చెప్తే, వాటికంటే వాటి కొరకు ప్రాణం పెట్టలే కానీ మన కొరకు రక్తము చిందించాడు. ఆయన మన కొరకు మరణించాడు, మన కొరకు చనిపోయాడు, మన కొరకు తిరిగి లేచాడు, మన కొరకు తిరిగి రాబోతున్నాడు. పిల్లరా, కనుక నీ హృదయంలో, మనసులో ఏదైతే కలత పెడుతుందో అది అబద్ధం. ప్రియులారా, మరి అపవాది నుంచి వచ్చే ప్రతి తలంపు యేసు నామములో నీ తలంపులకెళ్ళి తొలగిపోయి గొప్ప తలంపులు ఆరంభమవునుగాక, నూతన తలంపులు ప్రారంభమవునుగాక, నూతన ఆలోచనలు నీ తలంపులో పుట్టునుగాక. అవును, దేవునికి వాక్యాన్ని ఎప్పుడైతే మనం చదువుతామో, ధ్యానిస్తామో, మరి చదువుతామో, నిజంగానే బలమైన కార్యాలు జరుగుతాయి. కలత పెట్టే, కలవర పెట్టే ప్రతి ఆలోచన నుంచి, తలంపుల నుంచి అవును దేవుడు నీ జీవితములో విడుదల కలగచ్చేనుగాక, నెమ్మది కలగచ్చేనుగాక. అందుకే పెళ్ళగించుటకు, విరగ్గొట్టుటకు, నాటుటకు, కట్టుటకు
ఈ దినముని నియమించుతానని ఇర్మియాతో అంటున్నాడు. ఏదైతే కలత చెందింప చేస్తుందో ఆ తలంపును పెరికివేసే శక్తి నీకు ఇస్తున్నాడు. పెళ్ళగించే శక్తి, పెళ్ళగించే అభిషేకం, పెకిలించుటకు, వెర్రగొట్టుటకు. ఇంకొక విధంగా చెప్పాలంటే నీ జీవితంలో, అది నీ తరములో, నీ పిల్లల తరములో లేకుండా దేవుడు బలమైన కార్యాన్ని యేసే చేయబోతున్నాడు. కనుక దేనికి కలత చెందకు. డాక్టర్ రిపోర్ట్స్ నార్మల్గా ఉండకపోవచ్చేమో, లేకపోతే మనుషులు చెప్పి దాని కొరకు కావచ్చు, లేకపోతే నువ్వు చూసే పరిస్థితుల కొరకు కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, వ్యాధి కావచ్చు, భయం కావచ్చు, లేకపోతే ఆర్థిక పరిస్థితులు కావచ్చు. ఏదైనా కానీ ఏది కలత చెందింప చేస్తుందో దేనికి నువ్వు కలత చెందాల్సిన అవసరం లేదు. ఎవ్రీ స్ట్రాంగ్ హోల్డ్, మరలా అంటున్నా, ఎవ్రీ స్ట్రాంగ్ హోల్డ్, బలమైన దుర్గాలన్నీ యేసు నామములో పడద్రోయబడునుగాక. మరలా అంటున్నా, ప్రతి సమస్య నీ నుంచి పెళ్ళగించబడునుగాక.